మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ జస్ట్ ఒక నెంబర్ గురించి అలా చెప్తానండి. నెంబర్స్లో నేను చాలా ఎక్కువగా కాదండి, 99% ఇష్టపడే నెంబర్ 7. ఈ 7 నా జీవితంలో ప్రభావం చూపించిన తర్వాత నా గ్రిప్లోకి వచ్చిన శాస్త్రాలు కానీ, నా కాంటాక్ట్లోకి వచ్చిన గురువులు కానివ్వండి, ప్రతి సంవత్సరం నేను ఎవరో ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకోవాల్సిందే. ఇది 7 నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. అది సిద్ధులు కావచ్చు, హిమాలయాస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, నేనేదో కాశీలో స్నానం చేద్దామని వెళ్ళి ఉండొచ్చు, అక్కడ కూడా కనపడతారు. నాకు కనపడటమే కాదండి, ఆ కాంటాక్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే ఎప్పుడో కలిసి మాట్లాడేమేమో అన్నంత ఇదితో మాట్లాడతారు తప్ప అది నాకు 7 ఇచ్చిన వరం, మామూలుగా లేదండి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను లెక్కలు వేసుకున్నప్పుడు అవునా అని అనిపించేటట్టుగా కనపడ్డాయి అన్నమాట. సో 7 గురించి చెప్తాను. ఎవరైతే 7కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, అంటే వాళ్ళు 7లోనే పుట్టి ఉండాలని రూల్ కాదండి, 7లో పుట్టి ఉండొచ్చు. డెస్టినీ నెంబర్ అన్నీ కలిపేస్తే 7 కూడా రావచ్చు. ఇందులో చాలా లెక్కలు ఉంటాయండి, నేను పైన చెప్తాను. వీళ్ళకి 6 అనే నెంబర్ బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది, 9 అనే నెంబరు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఉందండి అసలు సీక్రెట్. వీళ్ళు 1, 2, 4, 8తో విభేదిస్తారు. అంటే ఒక 7 6కి 9కి ఎప్పుడైతే ఫేవర్గా ఉందో అది 1, 2, 4, 8 తోటి డివైడ్ అయిపోవాలి. అంటే 7లో ఉన్నవాడి గవర్నమెంట్ ఉద్యోగమా, గోవిందా. 7లో ఉన్నవాడు ఆర్టిస్టా, గోవిందా. 7లో ఉన్నవాళ్ళు ఫారిన్ వెళ్తారా, గోవిందా. 7లో ఉన్నవాడు బిజినెస్ చేస్తాడా, గోవిందా. అయిపోయింది కదండి. అంటే ఎంత వైవిధ్యమో చూడండి. ఇక్కడ 7కి 6, 9 ఫేవర్గా ఉండడం ఏంటి, 1, 2, 4, 8 నెగిటివ్గా ఉండడం ఏంటి? ఇది 7 విషయంలోనే సాధ్యం అండి, ఎక్కడా కుదరదు ఇది. ఆ తర్వాత 3, 5 అనే నెంబర్లు ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. అంటే ఇప్పుడు ఈ 7కి మనము జీవిత భాగస్వామిని చూడాలంటే ఎవరిని చూడాలండి? 3 కానీ 5 కానీ చూడాలి. 6 అయితే అద్భుతం, 9 అయితే అద్భుతం, 3, 5 సరిపోతాయి అన్నమాట. పొరపాటును కూడా 1, 2, 4, 8 ప్రసక్తి లేదు. మరి ఈ 7కి 1లో పుట్టిన తల్లి ఉంటే ఏం చేద్దాం? ఆ దేవుడికే తెలియాలి. ఈ 7కి 1లో పుట్టిన అక్కో లేకపోతే 4లో పుట్టిన తమ్ముడో ఉన్నాడే అనుకోండి, ఏం చేద్దాం? భగవంతుడికే ఎరుక, ఎందుకు పుట్టిస్తాడో ఇటువంటి కాంబినేషన్స్లో అని చించేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసే నెంబర్ ఒకటేనండి 7. ఆ తర్వాత ఈ 7లో చాలా హయ్యెస్ట్ లెవెల్ అండి 25. అంటే ఏమిటండి, 7 అని మన నెంబర్ ఎప్పుడైతే చెప్పామో వాళ్ళు 25లో పుడితే బ్రహ్మాండం, వాళ్ళ పేరు నెంబర్ 25లో వస్తే బ్రహ్మాండం, వాళ్ళు 25ను పుడితే ఇంకా అద్భుతం. అంతే కదా, మామూలుగా లెక్క ఉండదండి. అలా పుట్టిన 25లో బిల్ గేట్స్ని ప్రపంచం అంతా గుర్తించిందంటే గుర్తించక ఏం చేస్తుంది? అది ఆ నెంబర్ తాలూకు లెక్కలు వేరే సుమా, 25కి లెక్కలు వేరే, అన్నీ బాగుంటాయి. అందుకే ఓ బిల్ గేట్స్ వస్తాడు. మీరు నేను రామండి 25లో పుట్టిన, ఆ లెక్కలు వేరు. చెప్పాను కదా, ప్రతి డేట్ ఆఫ్ బర్త్కి ప్రతి మనిషికి తన పేరుని బట్టి చాలా మారిపోతూ ఉంటాయి. అందుకే బిల్ గేట్స్ 25, నేను 25, వాట్ అబౌట్ మీ అని అడిగే క్వశ్చన్కి అర్థమే లేదు. అర్థమైందండి. ఆ తర్వాత అవునన్నా కాదన్నా 25 వీళ్ళకి లక్కీయెస్ట్ డే క్యాలెండర్లో కనబడుతుంది. సంతోషం. ఇది ఎప్పుడు రావాలండి? సోమవారం మాత్రమే రావాలి. ఎన్ని సోమవారాలు ఎన్ని 25లు వస్తాయి? మనం ఒక్కసారి క్యాలెండర్ని చూస్తే 365 డేస్లో వేళ మీద లెక్క పెట్టచ్చు. అవే వాళ్ళ లక్కీ డేట్స్. అంటే ఒక నెంబర్ గురించి మనం 7 గురించి మాట్లాడుతున్నాము అంటే మరి ఇక్కడ 7 లక్కీ నెంబర్ రాలేదు. అర్థమైంది కదండి. నెంబర్ 25 వస్తుంది. అదేంటి మేడం 25 అంటే 7 కదా అంటే అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం కాదండి, తప్పులో కాలేస్తున్నాం. అది వేరు, ఇది వేరు. నెక్స్ట్ ఇంకొకటండి, వీళ్ళు చాలా చురుగ్గా ఉంటారు అని అనుకుంటాము, చాలా స్లోగా కూడా ఉంటారండి, అర్థం కారు అసలు.
వీడు చదువుతాడా, వీడు పరీక్షలు రాస్తాడా, వీడు పాస్ అవుతాడా, డిగ్రీ అన్నా వస్తుందా అని చాలామంది తల్లిదండ్రులకి డౌట్ని తెప్పించే నెంబర్ ఏదైనా ఉందంటే 7. వెరీ స్లో మోషన్లో ఉంటారండి. ఆ తర్వాత మరి ఇంతటి మహిమాన్వితులకి నార్త్ వెస్ట్ కలిసి వస్తుంది అని ఇవ్వాలి మేము. అదేంటి మేడం నార్త్ వెస్ట్ ఏంటి అని క్వశ్చన్ వేస్తే కుదరదండి, కుదరదు. ఇవన్నీ యూనివర్స్ నుంచి వచ్చినటువంటి ఇండికేషన్స్ అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు తెలుపు రంగులో ఎక్కువగా బాగుంటారండి. అంటే ఎక్కడికి వెళ్ళినా మరకంటూ లేని ఒక తెల్లటి షర్ట్ వేసుకుని వెళ్తూ ఉంటారు చూసారా, వాళ్ళల్లో 25 కొన్ని ఉంటాయి మనకి. కొంతమంది నీరు కాగి పట్టిన తెలుపు రంగు షర్ట్లు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు, అవి 25 కాదు సుమా. ఆ షర్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా ఉన్నతమైన లైఫ్ని గడుపుతూ మడత నలగని చెక్కు చెదరని ప్యూర్ వైట్ షర్ట్స్ వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళని పట్టుకోవచ్చు మనం, అద్భుతంగా ఉంటుందన్నమాట అక్కడ. ఆ తర్వాత మీకు అందరికీ మేడం నాకు బంగారం పడుతుందా వెండి పడుతుందా అని అడుగుతారు కదా, వీళ్ళకి మాత్రం వైట్ గోల్డ్ పడుతుందండి. నాట్ ప్లాటినం, వైట్ గోల్డ్ అంటారు. అంటే బంగారంకి ఎల్లో కలర్ తేవడానికి వాడేటటువంటివి వాడకపోతే బంగారం వైట్ గోల్డ్లా వస్తుంది, లేకపోతే వైట్ గోల్డే చేస్తారు. మొత్తానికి వైట్ గోల్డ్ వీళ్ళకి చాలా చాలా పనికి వస్తుంది. కారు వైట్ ఉండాలి, బిల్డింగ్ వైట్లోనే ఉండాలి, వాళ్ళ ఆఫీస్ కర్టెన్స్ వైట్లోనే ఉండాలి, ఇలా చెప్పుకుంటే మొత్తం వైటేనండి. అంటే ఏనుగు దంతాన్ని కూడా సమకూర్చుకోగలిగినదే 25. ఒకవేళ 7కి అంత శక్తి ఉంటే అది కూడా అలాగే ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు ఉంటాయండి. వీళ్ళు జనరల్గా 36 నుంచి 42 వరకు ఎక్సెల్ అయిపోతూ ఉంటారు, సెటిల్ అయిపోతారు. 36 నుంచి 42 ఇక్కడ మీకు లెక్క సరిపోవాలండి. ఎందుకని వీటికి పనికొచ్చే నెంబర్లు 6, 9 అన్నాను కదా. 36 కలిపితే 9, 42 కలిపితే 6. ఇక్కడ వీళ్ళ డెవలప్మెంట్ ఉంటుంది. చాలా ఉన్నాయి, మళ్ళీ ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.